ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడిచెర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక రెగ్యులర్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అంటే ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. అదేంటంటే పీరియడ్ పెయిన్. అందరికీ పీరియడ్స్ వస్తాయి కదా! అందరికీ పీరియడ్ పెయిన్ ఉంటుంది కదా! ఇందులో ఏంటి స్పెషాలిటీ అంటే పెయిన్ అనేది అందరికి సేమ్‌గా ఉండదు. కొంతమందిలో సివియర్ ఫార్మ్‌లో పెయిన్ ఉంటుంది. కొంతమందిలో మైల్డ్ ఫార్మ్‌లో ఉంటుంది. అసలు ఎందుకు ఇది ప్రాబ్లమాటిక్‌గా, ఎందుకు సివియర్‌గా ఉంటుందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ పెయిన్‌ఫుల్ పీరియడ్‌లో అసలు ఎందుకు ఇది ప్రాబ్లమాటిక్, నార్మల్‌గా ఎందుకు ఉండదు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ పీరియడ్ పెయిన్ అనేది కామన్‌గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. కొంతమందిలో పీరియడ్ వచ్చే ముందు ఉంటుంది. అది 1-2 డేస్ ముందుగా ఉంటుంది. పీరియడ్ వచ్చాక ఆగిపోతూ ఉంటుంది. కానీ కొంతమందికి పీరియడ్ టైమ్‌లో మాత్రమే పెయిన్ ఉంటుంది. ఈ పీరియడ్ పెయిన్ అనేటివి మన డైలీ యాక్టివిటీస్‌ని డిస్టర్బ్ చేయనంత వరకు ఇది నార్మల్‌గా ఉంటుంది. అంటే మన గర్భాశయంలో ఫార్మ్ అయిన ఎండోమెట్రియం పొర అనేది బయటికి షెడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇది పీరియడ్ లాగా బయటకొచ్చేస్తూ ఉంటుంది. ఈ టైంలో ఏం జరుగుతుందంటే యుటరైన్ కాంట్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే గర్భాశయం అనేది ప్రెషర్‌ని బిల్డ్ చేసి ఆ బ్లడ్‌ని బయటికి పంపిస్తూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి నార్మల్ స్టమక్ పెయిన్ గాని, బ్యాక్ పెయిన్ గాని కామన్‌గా ఉంటుంది. ఇది మనకెలా ఉంటుందంటే మైల్డ్ పెయిన్ గానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్‌గా ఉంటుంది. ఇది కొంతమందికి ముందుండొచ్చు. కొంతమందికి పీరియడ్ టైమ్‌లో గూడా ఉండొచ్చు. ఈ పెయిన్‌లో వాళ్ళకి కడుపు నొప్పి రావడం, బ్యాక్ పెయిన్ రావడం కామన్‌గా ఉంటుంది. ఇది మనం నార్మల్ పీరియడ్ పెయిన్‌కి. ఇప్పుడు ఇది అబ్నార్మల్ పీరియడ్ పెయిన్ అంటే ఈ పీరియడ్ పెయిన్ ఉన్నప్పుడు ఎక్సెసివ్‌గా పెయిన్‌గా ఉంటుంది వాళ్ళకి. నార్మల్ డైలీ యాక్టివిటీస్ కూడా పెయిన్‌ఫుల్‌గా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. డైలీ కూర్చోడానికి కానీ, నిలబడడానికి కానీ, వర్క్ చేసుకోవడానికి కానీ డిఫికల్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అదే విధంగా ఈ పీరియడ్ టైమ్స్‌లో వాళ్ళకి కళ్ళు తిరిగినట్టు అనిపించడం, అంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం, ఇలాంటి కండిషన్స్ కామన్‌గా ఉంటాయి. ఎందుకలా ఉంటాయంటే ఇలా పీసీఓఎస్ కండిషన్స్ కానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ, ఇలాంటి ఇతర ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్టయితే, అలాంటి కండిషన్స్‌లో మన బాడీలో హార్మోన్స్ అనేటివి డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల గర్భాశయం కాంట్రాక్షన్స్ అనేటివి కొంతమందిలో హెవీగా ఉంటాయి. కొంతమందిలో తక్కువగా ఉంటాయి. ఇలా హెవీగా ఉన్నప్పుడు వాళ్ళకి పెయిన్ అనేది సివియర్ ఫార్మ్‌లో ఉంటుంది. కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్న కేసెస్‌లో అయితే వాళ్ళకి ఆ ఫైబ్రాయిడ్స్ గర్భాశయం లోపల ఉన్నప్పుడైతే వాళ్ళకి ఆ ఫైబ్రాయిడ్స్ గర్భాశయం కండరాల మధ్యలో ఉన్నట్టయితే ఆ గర్భాశయం కాంట్రాక్షన్ జరిగినప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ కావాల్సొస్తుంది. దీనివల్ల వాళ్ళకి పెయిన్ అనేది సివియర్ ఫార్మ్‌లో ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ కండిషన్స్‌లో ఈ పీరియడ్ పెయిన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడు దీనికి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మనం ఎప్పుడు భయపడాల్సొస్తుందంటే, నార్మల్‌గా 12 ఇయర్స్‌కి, 13 ఇయర్స్‌కి ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. 45 ఇయర్స్ వరకు పీరియడ్స్ కంటిన్యూ అవుతాయి. కానీ 12 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు పీరియడ్స్ అనేటివి కొంతమందికి ఇర్రెగ్యులర్‌గా ఉండొచ్చు. అంటే ఈ టైంలో ఏం జరుగుతుందంటే మెయిన్‌గా హార్మోన్స్ సెటరేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇలాంటి కండిషన్స్‌లో వాళ్ళకి పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. 1 మంత్స్‌కి ఒకసారి, 2 మంత్స్‌కి ఒకసారి అలా ఇలాంటి టైంలో ఏం జరుగుతుందంటే ఎండోమెట్రియం అనేది బిల్డ్ అవ్వడానికి, షెడ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇలాంటి వారిలో యాన్యులేషన్ సైకిల్స్ అంటాం. అంటే ఎగ్ అనేది ప్రాపర్‌గా రిలీజ్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఇలాంటి వారిలో పీరియడ్ పెయిన్ అంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇది నార్మల్ కిందకే కన్సిడర్ చేయడం జరుగుతుంది. కానీ 18 ఇయర్స్ తర్వాత ఎవరికైతే పెయిన్ వస్తుందో వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే 18 ఇయర్స్ తర్వాత హార్మోన్ సెటరేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఫ్యూచర్‌లో పీరియడ్ టైమ్ అప్పుడు పెయిన్ ఎక్కువగా రావడం, మంత్‌కి పీరియడ్ పెయిన్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడం, దాంతో పాటు వాళ్ళు పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తే కానీ పెయిన్ తగ్గకపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కూడా స్కూల్‌కి పోవడం గాని, కాలేజ్‌కి వెళ్ళడం గాని ఇలాంటివి యాక్టివిటీస్ డిఫికల్ట్‌గా మారుతూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్‌లో మనం కేర్ తీసుకోవాలన్నమాట. అంటే మన బాడీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మాత్రమే తప్ప ఇలాంటి పీరియడ్ పెయిన్ సివియర్‌గా ఉంటదని మనకొక ఇండికేషన్. ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈ పీరియడ్ పెయిన్ కామన్‌గా ఉంటుందంటే, దీనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్‌గా వచ్చేసి పీసీఓఎస్. ఈ పీసీఓఎస్ కండిషన్స్‌లో ఎలా ఉంటుందంటే, పీరియడ్‌కి గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎండోమెట్రియం అనేది ఎక్కువగా బిల్డ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. అదే విధంగా గర్భాశయం లోపలి పొర బయటికి రావడానికి కూడా టైం పడుతుంది. దీనివల్ల కాంట్రాక్షన్స్ ఎక్కువై వాళ్ళకి పెయిన్‌ఫుల్‌గా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ పీసీఓఎస్ ఒకటి. నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయంలో గడ్డలనమాట. ఈ గర్భాశయ గడ్డలేమైనా ఉన్నట్టయితే అలాంటి కండిషన్స్‌లో కూడా ఈ పీరియడ్ టైమ్ అప్పుడు పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. వాళ్ళకి పీరియడ్ వచ్చే ముందు పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. లేదంటే పీరియడ్ టైమ్‌లో కూడా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. కొంతమందికి త్రూఅవుట్ ద మంత్ కూడా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది మెయిన్‌గా ఈ ఫైబ్రాయిడ్స్, పీసీఓఎస్ కండిషన్స్‌లో కామన్‌గా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ అంటాం. ఈ ఎండోమెట్రియోసిస్ అంటే గర్భాశయ లోపల పొర అనేటివి గర్భాశయం లోపల కాకుండా ఇతర ఆర్గాన్స్ పైన గ్రోత్ అయితే ఆ కండిషన్ మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే ఓవరీస్ పైన పెరగడం గానీ, ట్యూబ్స్ పైన పెరగడం గానీ, గర్భాశయం బయట పెరగడం గానీ, ఇలాంటి కండిషన్ మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇలాంటి టైంలో ఏం జరుగుతుందంటే, ఆ లోపల టిష్యూ మొత్తం ఏదైతే హార్మోన్స్‌కి రియాక్ట్ అవుతుందో, బయటున్న టిష్యూ కూడా హార్మోన్స్‌కి రియాక్ట్ అయ్యి, అది కూడా పీరియడ్‌ని స్టార్ట్ చేస్తూ ఉంటాయి. అంటే లోపల ఉన్న బ్లడ్ అయితే బయటకొచ్చేస్తూ ఉంటుంది వెజైనా ద్వారా. కానీ బయట ఫార్మ్ అయిన బ్లడ్ అనేది బయటికి రావడానికి టైం పడుతుంది. అంటే బయటికి రావడానికి ఎలాంటి వే అనేది ఉండదు కాబట్టి, ఇలాంటి టైంలో బ్లడ్ అక్కడే ఉండిపోయి క్లాట్స్ లాగా ఫార్మ్ అవుతుంది. స్కార్ టిష్యూస్ ఫార్మ్ అవుతాయి. దీనివల్ల వాళ్ళకి పీరియడ్ టైమ్‌లో సివియర్ పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి వారికి పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తే తప్ప వాళ్ళకి పెయిన్ అనేది రిలీఫ్ అవ్వదన్నమాట. కాబట్టి ఎండోమెట్రియోసిస్ కండిషన్స్ కూడా పీరియడ్స్ అనేవి పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ అడినోమయోసిస్ అంటాం. ఈ అడినోమయోసిస్ కండిషన్ అంటే గర్భాశయం లోపల పొర అనేది గర్భాశయం కండరాల మధ్యలో గ్రోత్ అవుతుంటుంది.
దీని వల్ల కూడా ఇది కూడా హార్మోన్స్ కి రియాక్ట్ అయ్యి పీరియడ్ టైంలో షెడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. దీని వల్ల కూడా వాళ్ళకి పీరియడ్ టైంలో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మా దగ్గరికి ఎవరికైనా పేషెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళు పీరియడ్ టైంలో పెయిన్‌గా అనిపిస్తుంది. పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసినా తగ్గడం లేదు. అదే విధంగా వాళ్ళకి కళ్ళు తిరిగినట్టు కానీ, నాసియా ఫీలింగ్ గాని అనిపిస్తుందని చెప్తుంటారు. ఇలాంటి కండిషన్స్ ఏం చేయడం జరుగుతుందంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ ఏజ్‌ని, బాడీ వెయిట్‌ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. 18 ఇయర్స్ లోపల ఉన్నట్టయితే వాళ్ళకి కొంచెం నార్మల్ హార్మోనల్ టాబ్లెట్స్తోనే సెట్ అవుతుంది. కానీ 18 ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు కాబట్టి ఫస్ట్ స్కాన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా స్కాన్ చేయించుకున్న తర్వాత వాళ్ళకేమైనా ప్రాబ్లమాటిక్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లమాటిక్ కండిషన్స్ బట్టి వాళ్ళకి పీరియడ్ నుంచి పెయిన్ రిలీఫ్ అవ్వడానికి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇలా స్కాన్ ద్వారా వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని బట్టి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పీరియడ్ పెయిన్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల మన బాడీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నట్టయితే ఆ ప్రాబ్లమ్ అనేది సివియర్ ఫార్మ్‌గా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు కనుక ఈ పీరియడ్ పెయిన్‌తో బాధపడుతున్నట్టయితే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి. థాంక్స్ ఫర్ వాచింగ్.